ఓజీ సినిమా పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ విపరీతంగా నచ్చినప్పటికీ సినిమా మాత్రం ఇది డబ్బులు రాలేదు. వాళ్ళ ఏజ్కి వాళ్ళు చెప్పే మాటలకి ఎక్కడ కూడా సంబంధం ఉండదు. చాలా అతిగా చెప్తా ఉంటారు. నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎమ్మెల్యే వరకు అన్ని విషయాలు ఈయనకే బాగా తెలుసు, ఇంకెవరికి తెలియదు. తిలక్ వర్మ మీద ఒక వీడియో చేశాడు. హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఓజీ మూవీ కలెక్షన్స్ గురించి కొన్ని ఫేక్ సర్క్యులేషన్ జరుగుతూ ఉన్నాయి. ఓజీ మూవీ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్స్, అదేవిధంగా ఎగ్జిబిటర్స్ కూడా నష్టాల బారిన పడ్డారు, బ్రేక్ ఈవెన్ రాలేదు అనే విధంగా కొంతమంది కథనాలు వేస్తూ ఉన్నారు. నిజానికి ఈ ఓజీ మూవీ ఒక బిగ్ బ్లాక్ బస్టర్, పవన్ కళ్యాణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్. మరి ఇలాంటి సినిమా మీద ఇలా తప్పుడు వార్తలు వేసేసరికి అభిమానుల్లో అరే అదేంటి ఇంత పెద్ద హిట్ కొట్టినా కూడా ఇంకా పవన్ కళ్యాణ్ గారి సినిమా బ్రేక్ ఈవెన్ కూడా సాధించలేకపోయిందని కథనాలు వస్తూ ఉంటే వాళ్ళు నిజంగా చాలా బాధపడుతున్నారు, ముఖ్యంగా ఆశ్చర్యపోతున్నారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు హిట్ కొట్టినా కూడా కలెక్షన్స్ రావా, ఇదేంటి విచిత్రం అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. కామన్గా కొంతమంది అనాలిసిస్ పేరుతో, రివ్యూల పేరుతో, లేకుంటే సినిమాల మీద వాళ్ళకేదో బాగా అవగాహన ఉన్నట్టు విశ్లేషణ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉంటారంటే, ఓ సినిమా బాగుంది కానీ దానికి కలెక్షన్స్ లేవు, ఓ సినిమా బాగాలేదు కానీ విపరీతమైన కలెక్షన్స్, ఈ రెండింటి మధ్యన చాలా వ్యత్యాసం ఉంది, ఆ లాజిక్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు, ఇలా విశ్లేషణ చేస్తూ ఉంటారు. ఈ ఓజీ సినిమా విషయానికి వస్తే సినిమా బాగుంది, చాలా బాగుంది, బ్లాక్ బాస్టర్, కానీ కలెక్షన్స్ లేవంటున్నారు. గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి వేరే హీరోలకు సంబంధించి, పర్వాలేదబ్బా కానీ 300-400 కోట్లు కొట్టిందంట. అసలు ఈ లాజిక్ ఏంట్రా బాబు, అసలు మీకైనా అవగాహన ఉందా లేదా? అంటే వీళ్ళకు ఏ అవగాహన లేకుండా మాట్లాడతారు అనేది నాకు కొంతమందిని చూస్తే నాకు అర్థమవుతుంటుంది. వాళ్ళ ఏజ్కి వాళ్ళు చెప్పే మాటలకి ఎక్కడ కూడా సంబంధం ఉండదు, చాలా అతిగా చెప్తా ఉంటారు. ఈ ఓజీ విషయంలో ఒక ఆయన ఒక వీడియో పెట్టాడు, గుండు సూది పిన్ను అని ఒక ఛానల్ ఉంటుంది. ఇతను ఏజ్కి ఇతను మాట్లాడే మాటలకైతే చాలా చాలా వ్యత్యాసం ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎమ్మెల్యే వరకు అన్ని విషయాలు ఈయనకే బాగా తెలుసు, ఇంకెవరికి తెలియదు. అలా ఉంటుంది ఇతని అతి. ఇతను ప్రతి విషయం గురించి మాట్లాడుతూ ఉంటాడు, సంబంధం లేని విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. కనీసం ఆ విషయం గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకొని మాట్లాడితే బాగుంటుంది. స్పోర్ట్స్, సినిమా, పాలిటిక్స్ ఇలా ఏదైనా కానీ మనోడు అవలీలగా దాని గురించి చాలా మసాలా కల్పించేసి చాలా చెప్పేస్తూ ఉంటాడు అనమాట. ఇట్లా అలా ఇప్పుడు ఈ ఓజీ గురించి, ఓజీ కలెక్షన్స్ గురించి మొదట్లో ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక రివ్యూ చెప్పాడు, సినిమా బాగుంది, చాలా బాగుందని బాగా హైప్ చేసి చెప్పాడు. ఆ తర్వాత చూస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించలేదు అని చెబుతూనే ఈ సినిమాకి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్స్తోని పొద్దునుంచి రాత్రి దాకా నేను మాట్లాడుతూనే ఉన్నాను, ఇక్కడే నాకు కాలిందనమాట. పొద్దునుంచి రాత్రి దాకా నేను మాట్లాడుతూ ఉన్నాను అని చెప్పేసరికి ఇంకా మనం వీడియో చేయాల్సిందే ఈ క్యాండిడేట్ మీద అనిపించింది. ఎందుకంటే అతను ఎవరో, అతని కలర్ ఏంటో, క్యాస్ట్ ఏంటో అసలు సంబంధమే లేదు, అతని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. నాలాగే అతను కూడా ఒక ఛానల్ పెట్టుకొని వీడియోలు చేస్తూ ఉంటాడు. చూస్తే అతను ఇవన్నీ అతి వీడియోలే. అప్పుడెప్పుడో ఓ 10 మంది ఎమ్మెల్యేలు ఈ పార్టీలోకి రాబోతున్నారు, ఆ పార్టీలోకి రాబోతున్నారు, ఇవన్నీ లేనిపోని హైప్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. 5 మంది మంత్రులను చంద్రబాబు నాయుడు త్వరలోనే ఉద్వాసన పలకబోతున్నాడు, ఇవన్నీ లేనిపోని హెచ్చులు చెప్తూ ఉంటాడు. అవి ఏవి జరగవు. ఎలక్షన్స్కి ముందు కూడా, 2024 ఎలక్షన్స్కి ముందు కూడా చూస్తే చాలా అతి, ఏదో ఇతను పక్కనే కూర్చొని వాళ్ళతో మాట్లాడి డిస్కషన్ జరిగి ఇంకా రేపో మాపో వీళ్ళు పలానా పార్టీలో చేరబోతున్నారు అనే విధంగా హైప్ క్రియేట్ చేసి వీడియోలు పెట్టడంలో దిట్ట అన్నట్టుగా నేను అప్పట్లో చూశాను. పోలే మనకెందుకు, అతను కూడా పొట్ట తిప్పల కోసం మనలాగానే పనిచేసుకుంటూ పోతున్నాడు కదా అనుకున్నాం. కానీ సంబంధం లేని విషయాలు, అసలు అవగాహన లేని విషయాల గురించి కూడా మాట్లాడుతూ ఉంటాడు. అట్లా ఈ ఓజీ గురించి అట పొద్దునుంచి రాత్రి వరకు డిస్ట్రిబ్యూటర్లతో, ఎగ్జిబిటర్లతో మాట్లాడాడని మరీ అతిగా చెప్తున్నాడు అనమాట. ఏం మాట్లాడితే ఏం చెప్పారా ఆయనకు? సినిమా బ్రేక్ ఈవెన్ సాధించలేదని చెప్పారా? 3 రోజులు ఉన్నంత హైప్ తర్వాత లేదు, అలా అలా తగ్గుతూ ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ సినిమా ఇప్పుడు చాలా చోట్ల నష్టాలే, కనీసం బ్రేక్ ఈవెన్ వస్తుందా లేదా అనే భయంలో ఉన్నాను. నాకున్న ఈ ట్రేడ్ వర్గాల నుంచి నేను చాలా మందితో పొద్దు నుంచి మాట్లాడాను. నాకున్న సమాచారం ప్రకారం ఒక 3 చోట్ల మాత్రమే బ్రేక్ ఈవెన్ వస్తుంది, 3-4 చోట్ల, మిగిలిన అన్ని చోట్ల నష్ట భయం వెంటాడుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా 145 కోట్ల కంటే కొంటే సుమారుగా ఒక 130-132 వరకు వస్తుంది.
మిగిలిన లాస్ అని ట్రేడ్ వర్గాలు అంటున్నారు. సో ఓజీ సినిమా పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ విపరీతంగా నచ్చినప్పటికీ సినిమా మాత్రం ఇది డబ్బులు రాలేదు. సో ఈ మాత్రమైన డబ్బులు వచ్చాయంటే కారణం సినిమా టికెట్ రేట్లు పెంచడం. అది ఆ దెబ్బ మాత్రం కొంచెం ఓజీ సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు ఊహించారు. ఫస్ట్ 2 రోజులు హైప్ చూసి భారీగానే లాభాలు వచ్చాయి అనుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు స్టార్ హీరోకి అంత హైప్ రావాలంటే ఇది తిరుగులేదు రికార్డు చేస్తారు అనుకున్నాను. కానీ దెబ్బ పడింది. పవన్ కళ్యాణ్ అనే ఒక హీరో, ఆయన సినిమా వచ్చిందంటే ఫ్యాన్స్కి ఒక పండగ. ఆయన నడుచుకుంటూ వస్తే చాలు సినిమా చూద్దాం అనుకుంటారు. ప్రీమియర్ షోలకు వచ్చేటువంటి కలెక్షన్సే విపరీతంగా ఉంటాయి. మీరు చూస్తే ఈ ఓజీకి 21 కోట్లు వరల్డ్ వైడ్గా ప్రీమియర్ షోల మీద వచ్చాయి. మరి ప్రీమియర్ షోల మీదనే 20 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఏ విధంగా సాధించలేకపోయింది? అంటే అవగాహన ఉండి మాట్లాడతారా, లేకుండా మాట్లాడతారా, ఏదో కావాలని ఒక సినిమా మీద బురద జల్లాలని చేస్తారా, మరి వాళ్ళ జ్ఞానానికే వదిలేయాలి. అలా ప్రీ రిలీజ్లోనే, అంటే ప్రీమియర్ షో బెనిఫిట్ షోస్లోనే 21 కోట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా. అదేవిధంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే అన్ని ఫ్యామిలీ సినిమా చూడాలనుకుంటారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తులు. ఆయనకు అంత క్రేజ్ ఉంది. కాంతారా నేను వెళ్ళి చూశాను, సగం థియేటర్లు కూడా నిండలే. అదే ఓజీ సినిమాకి వెళ్ళా సెకండ్ షో, ఒక 20-25 సీట్లు ఖాళీగా ఉంటాయి. ఈ 3 రోజుల కింద, అంటే సాటర్డే నాడు నేను చూసింది. ఎన్ని రోజులకి? దాదాపు సినిమా రిలీజ్ అయిపోయి వారం దాటిన తర్వాత, సాటర్డే అంటే దాదాపు 10 రోజులకు. ఈ 10 రోజులకు కూడా జనాలు థియేటర్కి వచ్చి చూస్తున్నారంటే ఆ సినిమా మీద క్రేజ్ ఉన్నట్టే కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాల్ని చూడడానికి జనాలు చాలామంది వస్తారు. యాంటీ ఫ్యాన్స్ వస్తారు, ఫ్యాన్స్ వస్తారు, ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు. ఆయన దరిద్రమైన సినిమాకి కూడా జనాలు థియేటర్కి వచ్చి చూస్తారు. అలా హిట్ అయిన సినిమాకి ఇంకే విధంగా ఉండాలి కలెక్షన్స్? వీళ్ళు కావాలని పనిగట్టుకొని, ముఖ్యంగా ఎగ్జిబిటర్స్తోని, డిస్ట్రిబ్యూటర్స్తోని పొద్దు నుంచి రాత్రి దాకా మాట్లాడి లిస్ట్ ప్రిపేర్ చేసి ఏ ఏరియాలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించలేదంటూ చెప్తా ఉంటే నీ అతి పాడి చేయ సంబంధించినటువంటి ఛానల్స్ అవి చూస్తూ ఉంటే అన్ని ఇలాంటి అతి వీడియోలే. పలానా వ్యక్తి పలానా పార్టీలో చేరబోతున్నాడు, పలానా వ్యక్తిని తీసేస్తున్నారు అని చెప్పేసి లేనిపోని కథనాలు వెళ్తూ ఉంటే అవి వాస్తవాలుగా చూస్తే ఇప్పటివరకు అవన్నీ జరిగినాయి కానే కావు. మరి ఎలా నమ్ముతారు మీరు? అందుకే ఈ వీడియో నేను కావాలని చేయాలనుకున్నాను. ఆ వ్యక్తి గురించి నాకు, అతని మీద నాకేమన్నా పాలిపాగనా ఏంటి కాదు, కానీ ఇలా అబద్ధాలు చెప్పకండి. ఈ ఓజీ సినిమా సెప్టెంబర్ 25 రిలీజ్ అయింది. నిన్నటికి 5కి దాదాపు 10 రోజులు. ఈ 10 రోజుల్లో ఓజీ సినిమా 300 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. ఇంకా డిజిటల్ రైట్స్ కానీ, ఓటీటీ రైట్స్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ ఎప్పుడో లాభాల్లో ఉన్నాడు. ఇక డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అంటావా, వాళ్ళు కూడా లాభాల్లోనే ఉన్నారు. కారణం ఏంటంటే ఈ సినిమాకి టిక్కెట్ల రేట్లు కూడా పెంచారు. అందువల్ల డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఎగ్జిబిటర్స్ కానీ లాభాలు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఇప్పటి వరకు ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా, ఏ ఎగ్జిబిటర్ కూడా మేము ఓజీ సినిమా వల్ల నష్టపోయామని ఎవరూ చెప్పలేదు. కానీ కావాలని కొంతమంది ఇలాంటి వాళ్ళు అనవసరంగా ఏదో సినిమా పోయింది, సినిమా బాగున్నా కూడా కలెక్షన్స్ రాలేదని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. బాగలేని సినిమాకే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కలెక్షన్స్ వస్తాయి. అలాంటిది బ్లాక్ బస్టర్ కొడితే ఇంకెంత కలెక్షన్స్ వస్తాయి? అర్థం చేసుకోండి అయ్యా. మీకు తెలియకపోతే కామ్గా కూర్చోండి, కానీ ఇలాంటి వీడియోలు పెట్టి మీ పరువు తీసుకోకండి. ఎందుకంటే మీకు అవగాహన, నాలెడ్జ్ ఎంత ఉందో మీరు చెప్పే మాటలు బట్టే నాకు ఎప్పుడో అర్థమైపోయింది. మీకు చూస్తే మీకు ఒక చిన్న ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా ఈ క్యాండిడేట్ గురించి. తిలక్ వర్మ మీద ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలో తిలక్ వర్మ గురించి ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. ఎక్కడెక్కడ విన్నదే పక్కన వెళ్ళి కూర్చొని చూస్తాడేంటి, కానీ ఆ కోచ్ పేరు కూడా కరెక్ట్గా తెలియదు ఇతనికి. ఆ కోచ్ పేరు, అదేవిధంగా అకాడమీ పేరు కూడా పూర్తిగా తెలియదు. తెలుసుకో, ఫస్ట్ తెలుసుకొని వీడియో చేస్తే బాగుంటుంది. అతను క్రికెట్కు బాగా ఇంట్రెస్ట్ ఉండడం, సో మంచి టైమింగ్ ఉన్న షాట్లు ఆడుతుండటంతో అతని కోచ్ సలీం బాయష్, తిలక్ వర్మ కోచ్, ఆయన హైదరాబాద్ ఆ ప్రాంతంలోనే లేగల క్రికెట్ అకాడమీ అని నిర్వహిస్తూ ఉంటాడు అన్నమాట. సో ఆయన ఆ అకాడమీ ఆయనది. సో దాంతో తిలక్ వర్మలో ఉన్న టాలెంట్ గుర్తించి సరదాగా ఆ కుర్రాన్ని అకాడమీలో జాయిన్ చేద్దామని ఫాదర్ తీసుకువెళ్ళారు. కానీ అక్కడ ఫీజులు అవి ఎక్కువ ఉండడంతో, అక్కడ ఫీజులు ఎక్కువగా ఉండవు, చాలా తక్కువ. హైదరాబాద్లోనే చాలా తక్కువగా తీసుకునే అకాడమీ ఈ లీగాల. ఆయన పేరు సలీం బాయష్ అట. సలీం బాయష్ కాదు నాన్న, సలాం బాయష్. అదేవిధంగా ఆ అకాడమీ లేగాల కాదు, లీగాల క్రికెట్ అకాడమీ. ఎందుకంటే ఆ కోచ్ నా బెస్ట్ ఫ్రెండ్. అంతేకాకుండా ఈ తిలక్ వర్మ అనే వ్యక్తి
అండర్ 16 16 ఏళ్ళు ఉన్నప్పుడే ఫస్ట్ ఇంటర్వ్యూ నేను చేశాను. This is Tilak Verma and my coach Mohammad bin Salam Bayash. मैं क्रिकेट 12 इयर्स में है जब स्टार्ट करा और मेरा घर बारकास में है और मेरा मम्मी डैडी मेरे को बहुत सपोर्ट है घर में से. सलाम साहब मेरे को बारकास में पहचानता था. అట్లా ఏదైనా ఉంటే ఒక అవగాహనతో వీడియో చేయాలి, దాని గురించి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయాలి, కంప్లీట్గా చేసి వీడియో చేసి పెడితే బాగుంది. మనం చేసేదాన్ని జనాలు నమ్ముతారు. కానీ ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు పెట్టేసి అవతల వాళ్ళ మీద బురద జల్లాలి, ఏదో ఒక పనికి ఆహార పథకం కింద ఇవాళ నా వీడియోలో 4-5 పడాలని చెప్పేసి వీడియోలు చేయాలంటే ఎట్లా? అట్లా కాదు కదా. దాని వెనకాల ఉన్న గ్రౌండ్ వర్క్ చేసుకొని వచ్చి వీడియో చేస్తే జనాలు నమ్ముతారు.